1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లేవదీసిన తిరుగుబాటు బ్రిటిష్ రికార్డుల ప్రకారం పింఛను గొడవే తప్ప స్వతంత్ర పోరాటం కాదని తేల్చారు. ప్రస్తుత పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు బ్యాలెట్ బాక్స్లో 30 సంవత్సరాల తరువాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని ఒక పేపర్ ముక్క మీద రాసి ఉండటం పలువురిలో ఆసక్తి రేపింది. 30 సంవత్సరాల క్రితం ప్రచురించిన పౌర హక్కుల పుస్తకంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించిన ముగ్గురు ఆధునిక పాళిగాళ్లలో ఎంవి రమణారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, పొన్నపురెడ్డి శివారెడ్డి. ఎంవి రమణారెడ్డి కథ ప్రొద్దుటూరికే పరిమితం, పొన్నపురెడ్డి శివారెడ్డి కథ జమ్మలమడుగుకే పరిమితం. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కథ కేవలం పులివెందులకే పరిమితం కాదు. అతను పులివెందులలో జవాబు లేని నాయకునిగా ఎదగడంతో పాటు కడప జిల్లాలోనే తనకు ఎదురు లేకుండా చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది ప్రజలకు సేవ చేయటం ద్వారా సాధించుకుని ఉంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ రాజశేఖర రెడ్డి ఈ స్థితిని సాధించింది ప్రజాసేవ ద్వారా కాదు, కడప జిల్లాలోని ముఠా కక్షల సంస్కృతిని, ముగ్గురాళ్ల డబ్బును చాలా చాకచక్యంగా వాడుకోవటం ద్వారా సాధించాడు. అయినప్పటికీ రమణారెడ్డికి, శివారెడ్డికి హంతకులని, రౌడీలని చెడ్డ పేరు రాగా రాజశేఖర రెడ్డి మాత్రం పెద్ద మనిషి ఇమేజ్ పూర్తిగా చెరిగిపోకుండా కాపాడుకోగలిగాడు.